నమస్కారం ఫ్రెండ్స్. ప్రియసఖి ఎపిసోడ్ 1కి స్వాగతం. సమయం రాత్రి దాదాపు 10 గంటలవుతుండగా ఏసీపీ ఆఫీస్లో ఏసీపీ శరత్ చాలా కంగారుగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ముందు అన్ని రోడ్స్ దగ్గర ఉన్న సీసీటీవీల ఫుటేజ్లని చెక్ చేయండి అయ్యా. అన్ని చెక్ పోస్టుల దగ్గర ప్రతి బండిని చెక్ చేయండి. అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని వస్తువుల్ని వెతకండి. లేదు లేదు, అస్సలొద్దు. మీడియాకి ఈ విషయం లీక్ అవ్వడానికి అస్సలు వీల్లేదు. కిడ్నాప్ అయింది సీఈఓ విరాట్ గారి అబ్బాయి. ఆ బాబుని క్షేమంగా విరాట్ గారికి అప్పగించే బాధ్యత మనదేనయ్యా. ఆ బాబు శరీరం మీద చిన్న గీత పడినా సహించేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా సిటీ మొత్తం జల్లెడ పట్టి మరీ వెతకండి. ఈ విషయం మీడియాకి తెలిసే ముందే మనం ఆ బాబుని వాళ్ళ డాడీకి అప్పగించాలి. అతని ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఏసీ శుభ్రంగా పనిచేస్తున్నా కూడా అతనికి మాత్రం భీభత్సంగా చెమట పట్టేసింది. ఏసీపీ శరత్ విరాట్ సార్, మీకు బిజినెస్లో శత్రువులు చాలా ఎక్కువ. మిమ్మల్ని బిజినెస్లో ఫెయిర్గా ఎదిరించలేక ఎవరో మీ మీద పగ తీర్చుకోవడానికి మీ బాబుని అడ్డం పెట్టుకున్నారు. కొంచెం టైం ఇవ్వండి. ఎలాగైనా మీ బాబుని క్షేమంగా తీసుకొచ్చి అప్పగించే పూచి నాది అని దీనంగా చెప్పాడు. సామాన్య ప్రజలు పోలీసులు ప్రజాప్రతినిధులకి భయపడితే ఆ ప్రజాప్రతినిధులంతా భయపడేది మాత్రం ఈ బిజినెస్ మ్యాగ్నెట్లకే. వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయి. అందుకే ఈ ఇండస్ట్రియలిస్టులకి ఏమాత్రం చిన్న హాని జరిగినా ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే పాపం ఏసీపీ శరత్ కూడా కిడ్నాప్ అయిన సన్నీని తీసుకొచ్చి విరాట్కి అప్పగించడానికి నానా తంటాలు పడుతున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలలో సీఈఓ విరాట్, అతని తమ్ముడు వినోద్ కూర్చుని ఉన్నారు. వినోద్ ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. సన్నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు. అతని టెన్షన్ చూస్తే అతనికి తన అన్న కొడుకంటే ఎంత ప్రాణమో తెలుస్తోంది. విరాట్ మాత్రం ఎప్పటిలాగే ఆముదం తాగిన ముఖంతో చాలా సీరియస్గా ఉన్నాడు. బాధకి సంతోషానికి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అతనికి చేత కాదు. అందం, చందం, ఒడ్డు, పొడుగు అన్నీ ఉన్నా ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పుడూ మిస్సింగే. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. బట్ అతనికి పెళ్లి కాకుండానే కొడుకు ఎలా ఉన్నాడో బయట ప్రపంచానికి తెలియదు. ఆ బాబుకి తండ్రి విరాట్ అని కొంతమందికి తెలుసు, కానీ తల్లి ఎవరో తెలీదు. అతన్ని అడిగే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు. ఏసీపీ ఆఫీస్ బయట ఇద్దరు పోలీసులు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడైన అప్పారావు రామారావుని కుతూహలంగా అడిగాడు. సీఈఓ విరాట్ 5 ఏళ్ల కొడుకు కిడ్నాప్ అయ్యాడంటగా. అతనికి పెళ్ళై కొడుకున్నా కూడా ఈ విషయం నేను ఎప్పుడు వినలేదురా బావా, నీకేమన్నా తెలుసా? రామారావు, అవునరా, ఆ బాబు అతని కొడుకేనంట. నాకు కూడా ఇవాళే తెలిసింది. అతను ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వడు కదా. అతని గురించి మీడియా ఏమన్నా తేడాగా రాస్తే వాళ్ళ అంతం చూస్తాడు. అందుకే మీడియా వాళ్ళు ఎవరు అతనికి జోలికి పోలురా. అందుకే అతని పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలియదు. అయినా పెద్దాళ్ళ ఇళ్లలో ఇలాంటి సీక్రెట్లు బొచ్చడు ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తే మనకి తలనొప్పి వస్తుంది. మనకెందుకురా, వదిలే, లేనిపోని గోల అన్నాడు నిట్టూరుస్తూ. అప్పారావు కూడా నిజమేనన్నట్లు తలాడించాడు. ఏసీపీ క్యాబిన్లో వినోద్ శరత్తో, ఏదో ఒకటి చేయి శరత్. మా సన్నీ కిడ్నాప్ సంగతి మా డాడీకి తెలిసిందంటే ఆ డ్యామేజ్ని మనం తట్టుకోలేం. ఇప్పటికే చాలా టైం అయింది. సన్నీ మా అందరికీ ప్రాణం. నీ వల్ల కాదంటే చెప్పేయి, మేమే చూసుకుంటాం అని ఇంకా ఏదో చెప్పబోతుండగా సడన్గా విరాట్ ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్ నుంచి. విరాట్ ఫోన్ నెంబర్ బయట వారికి ఎవరికి తెలీదు. సడన్ గా కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చేసరికి వినోద్, శరత్, విరాట్ అందరూ అలర్ట్ అయ్యారు. శరత్, కిడ్నాపర్స్ నుంచి కాలేమో అన్నాడు. వినోద్, అన్నయ్య, నీ నెంబర్ ఎవరికి తెలియదు కదా, మేబీ కిడ్నాపర్స్ ఏమో, నువ్వాగు, నేను చూస్తాను ఎవరు చేశారు అన్నాడు. విరాట్ అలాగేనన్నట్టు తలూపాడు. వినోద్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు అని అడిగాడు. శరత్, విరాట్ కూడా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందా అని నిశ్శబ్దంగా టెన్షన్గా వినోద్ కేసు చూస్తున్నారు. అవతల వ్యక్తి, హలో సార్, నమస్కారం అండి, నా పేరు సింహాచలం అండి, ఈ పక్క సందులో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మీ బాబుని ఎవరో కిడ్నాప్ చేయబోతే ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో పాపం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బాబుని కాపాడిందండి. ఆ పిల్ల స్పృహ తప్పిపోతూ ఆ బాబు తల్లిదండ్రులకి ఫోన్ చేయమని తను ఫోన్ ఇచ్చిందండి. ఈ బాబేమో నెంబర్ నొక్కేసి నాకు ఇచ్చాడు మాట్లాడమని.
అయ్ ఈ బాబు మీ బాబే కదండి, పేరడిగితే అసలు చెప్పట్లేదండి, కొంచెం వచ్చి తీసుకెళ్ళండి మరి అని చెప్పాడు. వెంటనే వినోద్, అవును ఆ బాబు మా బాబే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, కొంచెం అడ్రస్ చెప్పండి, వెంటనే వచ్చేస్తాం, మేము వచ్చేదాకా కొంచెం మా బాబుని జాగ్రత్తగా చూసుకోండి, మీరు అడిగినంత డబ్బు ముట్ట చెప్తాం, మా బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు కదా అని అడిగాడు ఆత్రంగా. ఫోన్లో అవతలతను, డబ్బుదేముందండి, ఆయ్ బాబు చక్కగా ఉన్నాడు, ఆ అమ్మాయి పాపం స్పృహ కోల్పోయింది, నేను ఇక్కడే పెరుగు ప్యాకెట్ కొనుక్కుందామని ఇక్కడికి వచ్చానండి, ఆయ్ నేను చూశాను కాబట్టి సరిపోయిందండి, ఆయ్ మీరు శ్రీనిధి హాస్పిటల్కి అడిగి వచ్చేయండి, బాబు ఇక్కడే ఉన్నాడు, బాబుని మీకు అప్పగించేసి నేను చక్కగా వెళ్ళిపోతా అని చెప్పాడు. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత సన్నీ ఉన్న ప్లేస్కి చేరుకున్నారు విరాట్, వినోద్, శరత్ ఇంకా మరికొంతమంది పోలీసులు. విరాట్ని చూస్తూనే జాంపండులా గుండ్రంగా ఉన్న సన్నీ పరిగెత్తుకొచ్చి కాళ్ళని చుట్టేశాడు. విరాట్ కూడా అమాంతం సన్నీని ఎత్తుకుని, ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు. ఐఎమ్ ఫైన్ అన్నట్టు తలూపాడు సన్నీ. సింహాచలం జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు తన యాసలో చాలా బాగా చెప్పాడు. కాకపోతే జరిగిన ఇన్సిడెంట్కి తానే హీరో అన్నట్టుగా కొన్ని యాడ్ చేసి మరీ చెప్పాడు. సన్నీ ఏడుస్తూ కింద స్పృహ తప్పి పడిపోయిన ఉన్న ఆ అమ్మాయిని చూపించాడు. వినోద్, శరత్ ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తుండగా సన్నీ గట్టిగా ఏడుస్తూ వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్లి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లమని సైగలతో గోల చేయసాగాడు. శరత్ ఆ అమ్మాయిని లేపడానికి ట్రై చేయపోతే సన్నీ వారించాడు. శరత్నే కాదు, వేరే ఎవరిని ముట్టుకోవడం కాదు కదా, దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇంక చేసేది లేక ఆ అమ్మాయిని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు విరాట్. తండ్రి పక్కనే కంగారుగా సన్నీ, వెనకే శరత్, వినోద్, ఆ వెనక మిగతా పోలీసులు అంతా హాస్పిటల్లోకి వెళ్లారు. సింహాచలం అదృష్టం పండింది. వినోద్ ఇచ్చిన డబ్బులు ఎక్కెట్టుకుంటూ పెరుగు ప్యాకెట్ గురించి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాటి ఉదయం దాదాపు 7 కావస్తోంది. శ్రీనిధి హాస్పిటల్ విఐపి వార్డులో ఆ అమ్మాయి పడుకునుంది. ఆ పక్కనే మంచం మీద సన్నీ కూడా పడుకున్నాడు. ఎదురుగా ఉన్న చైర్లో విరాట్ కూర్చుని తదేకంగా ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. తెల్లటి తెలుపు, అందమైన గుండ్రటి ముఖంతో చంద్రబింబంలా ఉంది. అందమైన చెక్కిలి, పెద్ద కళ్ళు, కోటేరులాంటి ముక్కు, అందమైన ఎర్రటి పెదవులు, నవ్వితే బుగ్గలు సొట్టపడతాయనుకుంటా. మంచినీళ్లు తాగితే కనిపించేంత పలుచగా ఉంది ఆమె చర్మం. సరైన ఎత్తు కొలతలతో కూడిన అతి చక్కని అవయవ సౌష్ఠవం. బాపు బొమ్మలా ఉంది ఆ అపరంజి బొమ్మ. బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ పైన డెనిమ్ షర్ట్ కూడా వేసుకుని ఉంది. కుడి చేతికి పూసల బ్రేస్లెట్, ఎడమ చేతికి పెద్ద డయల్ గల ఫ్యాన్సీ వాచ్ పెట్టుకుని ఉంది. సిల్కీ హెయిర్ అందంగా నుదుటిపై నాట్యం చేస్తోంది. అన్నిటికన్నా ఆమె పాదాలు సింప్లీ సూపర్బ్. ఎంత తెల్లగా మృదువుగా ఉన్నాయో, చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించేంత. ఇవన్నీ విరాట్ ఇన్నర్ ఫీలింగ్స్. ఇంతలో బయట నుంచి వినోద్ లోపలికి వచ్చాడు. కుర్చీ లాక్కుని కూర్చుంటూ, అన్నయ్య నువ్వు చెప్పినట్టే అమ్మాయి వివరాలు మొత్తం కనుక్కున్నా. ఆ అమ్మాయి పేరు మధు. తెలుగు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా గత ఏడాదిగా ట్రై చేస్తోందంట పాపం. కానీ ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదంట. ఉండేది కృష్ణానగర్లో. వయసు 24, చదివింది డిగ్రీ, హాబీలు పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఇంకా అని ఏదో చెప్పబోతూ ఉండగా మధు కొద్దిగా కదిలింది. వినోద్ చెప్పడం ఆపి ఆమె కేసు చూశాడు. ఏదో అనుమానం వచ్చినట్టయి వెంటనే తల తిప్పి తన అన్న కేసు చూశాడు. తన అన్న తదేకంగా ఆ అమ్మాయి కేసు చూస్తున్నాడు. కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయినట్టున్నాడు. తన అన్న చూపు ఎప్పుడూ లేనిది ఏదో తేడాగా ఉంది. ఎప్పటిలాగా సీరియస్గా చూడట్లేదు. చాలా జెంటిల్గా ఉన్నాయి అతని చూపులు. తన కళ్ళలో ఆమెపై ఇష్టం కనిపిస్తోంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తన అన్న ఏ అమ్మాయికేసి ఇప్పుడు చూసినట్టుగా చూడలేదు. మొదట్లో తనకు ఒక డౌట్ ఉండేది, అన్నయ్య నిజంగా మగాడేనా అని. సన్నీ తన అన్న కొడుకే అని తెలిసాక ఆ డౌట్ పోయింది. అన్నయ్య ఊ అని చెప్పాలే గాని 1,000,000 మంది అమ్మాయిలు లైన్లో నుంచుంటారు. బట్ ఎందుకో అన్నయ్యకి ఏ అమ్మాయి నచ్చట్లేదు. ఈ అమ్మాయి కొంపదీసి అన్నయ్యకి నచ్చేసిందా? అంత లేదులే. సన్నీని కాపాడింది కదా పాపం, అది కృతజ్ఞతతో కూడిన చూపై ఉంటుందిలే. అయినా అన్నయ్య లాంటి వాళ్ళని అనుమానిస్తే కళ్ళు పోతాయి అనుకున్నాడు. కానీ అన్నయ్య ఈ లోకంలో లేడు. కళ్ళార్పడం మర్చిపోయి మరీ ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. ఇది ఇష్టంతో కూడిన చూపా లేక కృతజ్ఞతతో కూడిన చూపా? అస్సలు అర్థం కావట్లేదు. ఈ టైంలో ఏమైనా చెప్పినా ఎనర్జీ వేస్ట్ తప్పితే అన్నయ్య బుర్రలోకి వెళ్ళవులే. అందుకే అన్నయ్య పక్కనే ఉన్న చైర్ లాక్కుని
తను కూడా వాగడం ఆపేసి నోరు మూసుకుని కూర్చున్నాడు. కాసేపట్లో మధుకి మెలకువ వచ్చింది. కానీ ఇంకా పూర్తిగా నిద్రమత్తు వదలలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. కొత్త పరిసరాలు చూసేసరికి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది ఆమెకి. ఒక్కసారిగా లేచి కూర్చుంది. రూమ్ మొత్తం కలియ చూసింది. ఎదురుగా ఉన్న 2 కుర్చీల్లో 2 ఆజానుబాహులు తననే చూస్తూ కూర్చుని ఉన్నారు. దెబ్బకి లేచి కూర్చుంది. తన పక్కనే ఉన్న బెడ్ మీద నిన్న రాత్రి తను కాపాడిన జాంపండు లాంటి అబ్బాయి నిద్రపోతూ ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమె పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. మీరు ఈ బాబు ఫ్యామిలీయా అని అడిగింది వాళ్ళని. ఎప్పుడు అన్నయ్యకి సమాధానాలు ఇవ్వడం అలవాట్లేదు కదా. ఆమె అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి వినోద్ సిద్ధపడుతుండగా అన్నయ్య కంఠం వినిపించింది. అవును మధు, వాడు నా కొడుకే. పేరు సన్నీ. వాడిని ఆ కిడ్నాపర్స్ చెర నుంచి చాలా ధైర్యంగా కాపాడినందుకు చాలా థ్యాంక్స్. సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూశాను. యూఆర్ అమేజింగ్. చాలా కష్టపడి వాడిని కాపాడావు. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నాడు చిరునవ్వుతో. ఆశ్చర్యపోవడం వినోద్ వంతైంది. అసలు తన అన్న న్యాచురల్గా వాక్యాలు మాట్లాడడే. ఎప్పుడో ఒకసారి ఎంతో అవసరమైతే పొడి పొడిగా 4 అక్షరాలు మాట్లాడే తన అన్న బాబోయ్ ఇన్ని వాక్యాలు మాట్లాడా. బయట వర్షంగాని పడుతోందా అని కిటికీలోంచి బయటికి చూశాడు. అబ్బే వర్షం పడట్లే. కొంపతీసి అన్నయ్యకి జ్వరంగాని వచ్చిందా? ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నాగా, ఓసారి చెక్ చేయించేస్తే పోతుంది అనుకున్నాడు. మధు పర్వాలేదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కాపాడేవాళ్ళులేండి. ఇంతకీ ఆ కిడ్నాపర్స్ ఎవరు? వాళ్ళని పట్టుకున్నారా అని అడిగింది. విరాట్ ఎస్ పట్టుకున్నాం, బిజినెస్ రైవల్స్ అన్నాడు. మధు బాబుకి సెక్యూరిటీ పెంచండి. డబ్బు కోసం కిడ్నాప్ చేస్తే డబ్బు తీసుకుని వదిలేస్తారు. అదే పగతో కిడ్నాప్ చేస్తే బాబుకి చాలా ప్రమాదం అని సన్నీ తల నిమిరి నుదిటి మీద ముద్దు పెట్టుకుని సన్నీ ప్రశాంతమైన ముఖం చూస్తూ చెప్పింది. విరాట్ యువర్ రైట్ మధు, ఐ విల్ ఇంక్రీజ్ సెక్యూరిటీ అన్నాడు. మధు సరేనండి, నేను ఇంక బయలుదేరుతాను. ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాలి. బాబు జాగ్రత్త అని వెళ్ళబోతుండగా విరాట్ ఒక్క నిమిషం ఆగు మధు. సన్నీ అంటే మా అందరికి ప్రాణం. వాడిని కాపాడడం ద్వారా నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడిన దాని అయ్యావు. ఏమిస్తే నీ రుణం తీరుతుందో చెప్పు. వినోద్కి అయోమయంలో పిచ్చెక్కేలా ఉంది. మనసులో అన్నయ్య నువ్వు షాకులు ఇచ్చే ముందు కాస్త చెప్పరా, ప్రిపేర్ అయి ఉంటాను. ఇది నీకు న్యాయంగా ఉందా? ఎప్పుడు లేదు ఒకేసారి ఇన్ని మాటలు మాడేస్తే ఎలారా అనుకున్నాడు ఏడుపు మొహం వేసుకుని. మధు పర్వాలేదండి, నాకు మీరు ఏమీ ఇవ్వనవసరం లేదు. రుణం లాంటి పెద్ద మాటలు మాట్లాడకండి. మీ బాబుని నేను కాపాడాను. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీరు నన్ను కాపాడారు. సో లెవెల్ అయిపోయిందిలేండి. నాకు ఆడిషన్కి లేట్ అవుతోంది. నేను మరి బయలుదేరుతాను అని బయలుదేరిపోయింది. వినోద్ పట్టరాని ఆసక్తితో విరాట్ కేసు చూశాడు. అన్న తనని వెళ్ళనివ్వడు. ఏం చెబుతాడో తనతో అని పట్టరాని ఆసక్తితో చూడసాగాడు. విరాట్ ఒక్క నిమిషం ఆగు మధు, నీ రుణం తీర్చుకునే తీరాలి. నువ్వు వాడి జీవితాన్ని కాపాడావు కాబట్టి నీకు నా జీవితాన్ని ఇచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడే నీ రుణం తీరుతుంది అన్నాడు. వినోద్కి ఏమీ అర్థం కాలేదు. బుర్రగొక్కుని తెల్లబోయి అన్నకేసి చూశాడు. మధుకి కూడా అతను ఏం చెప్పాడో అసలు ఏం అర్థం కాలేదు. నాది కొంచెం మట్టి బుర్ర, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్ అని అడిగింది. వినోద్ కూడా ఆత్రంగా ఎదురు చూడసాగాడు. విరాట్ నా జీవితాన్ని నీకు ఇవ్వడం అంటే నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంతే, వినోద్కి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. చాలా గట్టిగా ఉండే కాబట్టి తట్టుకున్నాడు. బట్ ఆ షాక్ ప్రభావం వల్ల ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు. మధుకి కూడా ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టు అయింది.